పెట్రోల్ ను బాటిలో కొట్టిస్తున్నది చూయిస్తున్నారంటే కొంతమందికి ముచ్చటేందో సమజయ్యే ఉంటది. ఆవు మీరనుకున్నది నిజమే. కల్తీ పెట్రోల్ ముచ్చటనే ఇది. కాకుంటే పెట్రోల్ కల్తీ జరిగింది మాత్రం ఏ గ్యాస్ నూనెతోనో లేకుంటే ఇంకో దాంతోనో గాదు, నీళ్లతోని. అవునోల్లా, మరి కావాలనే కల్తీ చేసిండ్రో లేకుంటే భారీ వర్షాలు జియంగా ఏదైనా ఎటమటమయ్యి కల్తీ అయిందో తెలియదు గాని మొత్తానికైతే నీళ్లు కలిసిన పెట్రోల్ జియంగా గీ అన్న మస్తు గోసపడ్డడట. గందుకే పెట్రోల్ ను బాటిల పోయించి మరీ గిట్లా చెకింగ్ చేసిండన్నట్టు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలున్న షేరిగూడలున్నది గీ పెట్రోల్ బంకు. నిన్న రాత్రి మహేష్ అనే ఈ అన్న కార్ల పెట్రోల్ పోయించుకున్నాడట. ఇగియాల కారు తీస్తే ఎంతకు షాల్గాలేదట. దీంతోని మెకానిక్ దగ్గరికి తీసుకుపోతే పెట్రోల్ ట్యాంకులకు నీళ్లు పోయి ఇంజన్ పాడైందని చెప్పినట. ఓష్ని అన్నాలం పాడుగాను, గిట్లెట్లా అయ్యనని మస్తు బాధపడ్డాడట. ఇగి మోసాన్ని అక్కడితోని ఇడిచిపెట్టొద్దని చెప్పి బంకు దగ్గరకొచ్చి బాటిల పెట్రోల్ పోయించి మరీ నీళ్ళెట్లా కలిసినాయి అనేది బయట పెట్టిండిట్లా. కానీ పెట్రోల్ బంకు సిబ్బంది మాత్రం దీంట్లో నీళ్లు కలవలేదు, ఈ పెట్రోల్ నాణ్యమైనదేనని బుకాయించబట్టిరు. తీసుకునే పైసలు తీసుకుంటేనే కొన్ని బంకులోళ్ళు బాలే మోసాలు చేస్తున్నారులా. ఓ దిక్కేమో కల్తీ చేసి అమ్ముతున్నారు, ఇంకో దిక్కేమో రీడింగ్ తక్కువ పెట్టి లీటర్ పెట్రోల్ పోసుకుంటే కొంచెం తక్కువే వచ్చేటట్టు చేసి వాహనదారుల జోబులకు చిల్లు పెడుతున్నారు. మరిగా తూనికలు కొల్లతల శాఖ అధికారులు ఏ గుడ్డి గురం పను దొమ్ముతున్నట్టో ఏం పాడో. ఇసొంటి కల్తీలు ఎన్ని జరిగినా పట్టించుకోకపోవట్లనే బంకులోళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కాసులకు కక్కుర్తి పడితే మేం లక్షలకు లక్షలు పోసి కొన్న మా కార్లు బండ్లు పాడు కాబట్టేనని వాహనదారులు కోపానికొస్తున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో.